నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అలాగే తెమ్మంది ఏంటి పెరుగు, నువ్వు తెచ్చుకుంది ఏంటి జున్ను. బజ్జీలు పానీపూరీలు తింటూ వీడియోస్ పెట్టినప్పుడు అవి డైట్ వీడియోస్ అని మాత్రం పెట్టకండి. చూడడానికి నాకే సిగ్గుగా ఉంది. కాంపిటీ చదువు తాగుతాడేమో కొబ్బరి ఉందని అసలు ఎవడరా త్రివిక్రమ్? అదిరా పంచలేన గ్యాప్ లో 4 ఇడ్లీ వేసి అరే విక్కీ, బరువు తగ్గలరా నేను బాగా. ఎలాంటి డైట్ ఫాలో అవుతే బాగుంటది? ఓల్డ్ ఉన్నాయి, రోజు వాకింగ్ చేసి సరిపోద్ది. అంతే అంటవా? వాకింగ్ చేసి సరిపోద్దా? ఓకే అంతే. మరి ఫుడ్ ఆపకూడదు రే, ఫుడ్ ఆపకుండా వాకింగ్ చేసి సరిపోద్దా? చెయ్యొచ్చు, ఎందుకు చేయలేము, గట్టిగానే చేయొచ్చు. సినిమా బాగుంటే అంటారు హిట్. నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను డైట్. సో డైట్ కి సంబంధించిన మంచి వీడియోలు చూద్దాం. చూద్దాం చూద్దాం. బరువు తగ్గాలి కానీ తిండి ఆపకూడదు. బాగుంది. మరి మామూలుగా ఉండదు. టడాన్! నేను మంచం సత్యనారాయణ డైట్ చూసాను. ఆర్కే డైట్ అని చెప్పి ఒకటి ఉంది, అది చూసాను. శివ గతం శెట్టి ఈ డైట్ చూసేద్దాం ఈ రోజు. న్యూ ఇయర్ మొదటి రోజు కదా, ఈ రోజు నాకు నేను ఎలా ఉన్నానో ఒకసారి చూసుకుంటున్నాను. కర్మకాలి సడన్గా ఎప్పుడైనా తగ్గిపోయాను అనుకోండి, రిఫరెన్స్ కోసం ఉండాలి కదా. నేనేదో కర్మకాలి సడన్ గా తగ్గిపోతే రిఫరెన్స్ కోసం అది జరగదమ్మా. అది అవ్వదండి. నేను ఆరోగ్యం గురించి చేసే ప్రయత్నాలన్నీ ప్రయోగాలు అనుకుని భయపడకండి. జస్ట్ మీకు తెలియని వేరే సక్సెస్ఫుల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను అంతే. ఈ కొత్త సంవత్సరం మొదటి రోజుని సక్సెస్ఫుల్ ప్యాటర్న్ అంట మళ్ళా. దెబ్బ తిన్నావా? ఆయన హైలైటర్ బాబు. డైట్ అంటా తింటావు ఏంటి బ్రో అంటే ఇక్కడ చూడ 170 to 140 అంత ఫాస్ట్ గా ఎలా బ్రో చేంజ్ అంట. అరే కాలు పెట్టినప్పుడే చూస్తున్నట్టున్నాడు, రెండో కాలు పెట్టే కూడా చూడమా. 120 దాటిపోతుంది అని కంటెస్టెన్సీ బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అదే 117 లో ఉండిపోతున్నాడు ఆయన. 115, 116, 117 సెకండ్ అండి. ఇంటికి వెళ్లే దారిలో బజ్జీల షాప్ దగ్గర ఆగాం. బజ్జీలన్నీ అప్పుడే ఫ్రెష్ గా వేస్తున్నారు. ఆలు బజ్జీ తీసుకున్నాను, సూపర్ ఉంది. డైట్ బ్రేక్ చేసి ఏదైనా టేస్టీ ఫుడ్ తింటే పెద్ద ఫీల్ అవును, కానీ అనవసరంగా ఏదైనా చెత్త ఫుడ్ తింటే మాత్రం తెగ ఫీల్ అయిపోతాను. తన దగ్గర మాత్రం బజ్జీలన్నీ ఎరగదీసాడండి. ఇంకా బోల్డ్ బజ్జీలు తినాలనిపించింది. ఇంకా రాత్రికి అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది. కొంచెం కట్టు పొంగలి, అటుకులు పులిహార తీసుకున్నాను. ఇంకా రాత్రి 11 గంటలకి కొన్ని కొరియర్లు ఇచ్చి వచ్చేటప్పుడు 2 టమాటా బజ్జీ తిన్నాను. ఇంకా అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదురా. మర్నాడు పొద్దున్న వెయిట్ చూసుకునే ఇందాకే కదరా బజ్జీ అవేవో తిన్నాను అన్నాడు. మళ్ళీ గ్యాప్ దొరికింది కదా మధ్యలో. చిన్న పని చేశాడు రా, మర్చిపోయావా? కొరియర్ ఇచ్చి వచ్చాడు. దానికైనా ముందు కట్ పొంగల్ తిన్నాడు రా. తెలుగులో తిట్లు అంటారు బోతు, మన శివాకి అర్థం చెట్టి పచ్చి తిండి బోతు. నిన్నటి మీద కేజీ పెరుగు కూర్చున్నాను. గత 4 అలా తింటే కేజీ ఏంట్రా? 2 కేజీలు రోజుల నుంచి తగ్గింది, మొత్తం పెరుగుతూనే ఉన్నానండి. ఆడెవడో బీజిఎం ఫ్యాన్స్ అంట. ఆ బీజిఎం ఫ్యాన్స్ మళ్ళీ అందరం అన్నం తినటం పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటలకి నేను తినటం మొదలు పెట్టాను. రోడ్డు మీద వెళ్తుంటే పానీపూరి బండి దగ్గర పానీ చూసి టెంప్ట్ అయ్యాను. అందుకే పానీపూరిలో చాట్ వద్దని ఓన్లీ. అదేంటది 3 గంటలకే కదరా తిన్నాడు? భోజనం చేశాడు కదరా. అదే కదా ఏంట్రా పానీ వేయించుకుని తిన్నాను. కాసేపటికే ఒక గ్లాసుడు చెరుకు రసం తాగి. పానీపూరి తిన్నాడు కదా ఇప్పుడే. అదేం చెరుకు రసం? చెరుకు రసం ఎప్పుడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 లోపల తాగితే మంచిదని అన్నారు. సాయంత్రాలే నాకు కొంచెం ఇబ్బంది అండి. రోడ్డు మీద అన్ని దొరికే టైము, నాకు ఆకలేసే టైము ఒకటే అయిపోయింది. అవునవును. మళ్ళీ బజ్జీలు మానేసి నెమ్మదిగా స్లైసుల్లోకి వచ్చేసాను. ఇంటికి వచ్చాక మా అబ్బాయి బజ్జీలు సరే స్లైసుల్లో. అరే ఈ గ్యాప్ లో మళ్ళీ సున్నుండలకి వచ్చాడు రా. మిగిల్చేసిన సున్నుండ, ఫ్రైడ్ రైస్ కొంచెం తిన్నాను. రాత్రికి సింపుల్ గానే తిందామని చపాతీ తినడానికి వచ్చాను. ఇక్కడ చపాతీ సూపర్ టేస్టీ బట్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. చపాతీ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి ఈ గ్యాప్ లో 4 ఇడ్లీ వేసాడు. చెప్పేసి అను నేను తలా 2 ఇడ్లీ తిన్నాము. కానీ ఇక్కడ చపాతీ కూర 2 చాలా బాగుంటాయి తినడానికి. అందుకనే ముందుగా ఇచ్చిన చపాతీ కూడా తినేసాను. ఎక్కడ అని మళ్ళీ నన్ను అడగండి. రాజమండ్రి విశ్వేశ్వర స్వామి గుడి ఎదుర్కొండ ఎక్కడ అడగద్దని చెప్పి ప్రమోషన్ చూడు ఎలా చేస్తున్నాడు ఆయన. ఇంకా రాత్రి పడుకునే ముందు మెగ్నీషియం టాబ్లెట్ తో ఇది మళ్ళీ దేనికి రా? చిన్నది ఎక్కడో గ్యాప్ ఉండిపోయి ఉంటుంది. చిన్నది ఆ టాబ్లెట్ తో పొడిద్దామని చెప్పి ఆ రోజంతా తిన్నది బాగాకే కదరా, మళ్ళీ ఎండ్ చేసాం. ఇంకా మర్నాడు ఉదయం వెయిట్ చూసుకునేసరికి 1/2 కేజీ తగ్గాను. చాలా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. అంత తిన్న 1/2 కేజీ చిట్టికాయలు ఉంటే 1 కేజీ తగ్గిపోయింది. వాళ్ళు పెరుగుతూ వస్తున్నోడిని మొత్తానికి రివర్స్ గేర్ వేయగలిగాను. ఏది ఇంకా మధ్యాహ్నం ఒక్కదానికే
అదే కింద మేము చూసావా ఇది నీ డైట్ ఫాలో 8 కేజీస్ ఉండండి 120 120 kgs అయ్యి గ్యాప్ దొరికితే చాలా మింగేస్తాను గుట్టక ఏం చేస్తున్నాడు అది మాత్రం నిజమేరా బాబు వేస్తూనే ఉన్నారా ఈ తల్లి కన్నా పెట్టు. మళ్ళీ పొద్దున్నైంది, మళ్ళీ పూరి బజ్జీ కోసం వేట నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సీజన్ 5 అంటే ముందు ఇంకా 4 సీజన్లు ఉన్నాయి వెనక్కి అంటే yes, రోతే మొదలైంది. పెరుగు ప్యాకెట్ తేవడానికని వెళ్ళి జున్ను ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఏదైనా నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, అలాగే తెమ్మంది ఏంటి పెరుగు, నువ్వు తెచ్చుకుంది ఏంటి చున్ని. నాకు ఆకలేసేస్తుందిరా చేద్దామంటే ఫస్ట్ మనసులో వచ్చే థాట్ అన్నం మానేద్దాం. అంటే అన్నం ఒకటే మనకు అన్యాయం చేస్తుందా? ఇవేం అన్యాయం చేయట్లేదా? అందుకనే మనం వీటన్నిటికీ పెట్టుకున్న పేరు లైట్ ఫుడ్, అన్నం మాత్రం హెవీ ఫుడ్. ఇప్పుడు మన హెయిర్ ఆయిల్ తయారీలో ముఖ్యంగా అవసరమయ్యే కొబ్బరి నూనె కొనుక్కోవడానికి వచ్చామండి. కాంపిటీస్ అది కూడా తాగేస్తాడేమోరా కొబ్బరి ఉందని అరే ఎంత తెలివైనోడంటే డైట్ చేస్తానని చెప్పి దొబ్బి తినేస్తున్నాడు. ఈ గ్యాప్ లో ప్రమోషన్ చేసేసుకుంటున్నాడు ఓన్ ప్రమోషన్ ఓన్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు ఆయన వెళ్తుంది విధానం కరెక్టేరా. జనాలకి నెగిటివ్ గానే వెళ్తేనే రీచ్ అవుతుంది. ఇందాక ఎప్పుడు 8ంటికి తిన్నానండి, ఇప్పుడు 11ంటికి మళ్ళీ తింటాను. రే నాకు 3 గంటలే కదా బ్రో. నాకు కానీ పొరపాటు 8:30 కానీ ఒక 4-5 ఇడ్లీలు తినేసి 2 పూరీలు కానీ తిన్నాను అంటే మళ్ళీ నాకు మధ్యాహ్నం 2 దాకా ఆకలేదురా. వాళ్ళకి 3 గంటలు అవ్వలేదు. అప్పుడు ఎప్పుడు 8ంటికి తిన్నానండి, ఇప్పుడు టైం 11. ఎంతో 8 గంటలు తిన్నాడు అంటే ఇప్పుడు 11 గంటలు మొదలెట్టాడు చూడు. ఈ డైట్ అనేవాడు మా ఆపేయండి. అమ్మగారు కాలీఫ్లవర్ ఫ్రై చేసేసరికి అన్నం తినకూడదు. నేను ఫుడ్ తింటున్నాను, ఫుడ్కి తగ్గ పని చేస్తున్నాను, అందుకే ఇంకా అక్కడక్కడే ఆడుతున్నాను. అదిరా మెయిన్ మ్యాటర్. అది ఇందాలు అడిగావు కదా క్వశ్చన్. పని పెరిగిపోద్ది అంటున్నాడు. ఏముంది బయటకు వెళ్ళి ఆ పని మీద ఇంకో 4-5 ఐటమ్లు ఎక్స్ట్రా తినేస్తాడు అంతే. పూరి బజ్జీ దీనమ్మా ఏంట్రా అయినా 114 కాన్స్టెంట్. మనిషివేనా? ఐ జస్ట్ రెడ్ ద లాంగ్ డైలాగ్. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు తిరిగి మళ్ళీ పుట్టక తప్పదు, పుట్టిన ప్రతి ఒక్కడు తినటము తప్పదు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. 60 కేజీలు బరువు ఉండే మీరే అసలు ఎవడరా త్రివిక్రమ్? అదిరా పంచలైన బాగా చెప్పాడురా. ఇడ్లీ 2 బజ్జీ తింటూ ఉంటారే, ఇంకో 60 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాను నేను. మరి ఇంకొక ప్లేట్ టిఫిన్ తింటే తప్పే ఉంది. రాజమండ్రి కొంతమూరు కరెక్టే కదరా. అది కూడా కరెక్టే కదా సార్. అప్పుడు నువ్వు డైటింగ్ అని చెప్పి చేయకూడదురా. వాళ్ళు ఆడిచాడు మీ అడ్రస్ చెప్పన్నా, మీ ఏరియాలో టిఫిన్ బండి పెడతా అంట. ప్లీజ్ మీరు ఆ బజ్జీలు పానీపూరీలు తింటూ వీడియోస్ పెట్టినప్పుడు అవి డైట్ వీడియోస్ అని మాత్రం పెట్టకండి. చూడడానికి నాకే సిగ్గుగా ఉంది. లిటరలీ అస్ బ్రో అస్. అవును, మళ్ళాంటి వాళ్ళ కోసమే పెట్టారు. బ్రతకడం కోసం తినడం కోసం బ్రతకడం. ఎక్కువ అయిపోతే ఎరగడం. రోడ్లో కొత్తగా ఈ కొబ్బరి నీళ్ళ బండి కనపడింది. ఇప్పుడు మనకి దాన్ని కూడా వదలడు ఇంకైనా. చెరుకు రసం ఐస్ వేయకుండా ఎలా చల్లగా ఇస్తున్నారో అట్లాగే వీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇస్తారనమాట. అంతా బానే ఉంది కానీ గ్లాస్ 40 రూపాయలు తీసుకున్నాడు. అదే బాగాలేదు. 100 ఇచ్చేస్తాం. మీరు తాగి లోటాలు తాగేసి వెళ్ళిపో. రూపాయలు ఇచ్చి శుభ్రంగా ఐస్ క్రీమ్ వేయించుకుని పంచదార వేయించుకుని జ్యూసులు తాగేటప్పుడు లేని బాధ 40 రూపాయలు పెట్టి కొబ్బరి బొండం తాగినప్పుడు మాత్రం వచ్చి చూడు పప్పుచారు గుడ్డెట్టు. మధ్యాహ్నం సాంబార్ అన్నం విత్ డబుల్ ఎగ్ ఆమ్లెట్. పొడి కూరలకి బాగా సూట్ అవ్వదు కానీ ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ కి మాత్రం బ్రౌన్ రైస్ బాగుంటుంది. మనందరికీ అన్ని చేసుకునే ఓపిక ఉండదండి, కానీ తినే ఓపిక మాత్రం ఉంటుంది. రేషన్ కట్ వాళ్ళు ఇంకా ఎక్కువ తిని పెరగకుండా, తక్కువ బరువు ఉన్న వాళ్ళకేమో ఫ్రీ గుడ్లు, ఫ్రీ పప్పు దినుసులు, సమాంతర బరువు ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ బిల్స్ లో ఫ్రీ డిస్కౌంట్స్. ప్రస్తుతానికి నేను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏం లేదులేండి. నిన్ను ఎవ్వడు రానివ్వడు. నువ్వు కళ్ళలు నిజంగా కలాం గారు కలమన్నారు, కథలు తెచ్చమని లేదు. వస్తే ఫుడ్ మినిస్టర్ కింద ఇస్తారు. వస్తే కళ్ళలో కూడా రాకూడదు బాబు అలాంటి థాట్స్ మనకు. నెక్స్ట్ అండి, ఇన్ని నెలలో ఎప్పుడూ లేదండి. ఈ మధ్యన ఎందుకో రిపీటెడ్ గా కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది. అంత తింటే అదే వస్తుంది. ఇంకా అలాంటి చెత్త అంత తింటే డాక్టర్లు తినమన్నారు, దగ్గర తినమని లేదు. కడుపు చూడు దిష్టి తగిలిందేమో రావట్లేదండి. కడుపు పైన వస్తుంది, చెస్ట్ కింద వస్తుంది, మధ్యలో వస్తుంది. గ్యాస్ అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల వచ్చే నొప్పే గానీ అది గాల్ బ్లాడర్. ఆ టాబ్లెట్లు కూడా భోజనంలో వేసుకుంటున్నాడు రా. ఎంత ఉన్నాయరా మెడికల్ షాప్ లో ఉందేంట్రా పెట్టుకుంటాడు. చెస్ట్ పైకి వస్తే ఒకటి, చెస్ట్ కిందకి వస్తే ఒకటి, చెస్ట్ మధ్యలో వస్తే ఒకటి, 8 గంటలకు వస్తే ఒకటి, 11 గంటలకు ఒకటి, 1 గంటకు ఒకటి, 3 గంటలకు ఒకటి. గట్టి తినేస్తే ఒకటి, తినకపోతే ఒకటి. లాస్ట్ లో మెగ్నీషియం కాంప్లెక్స్, మధ్యలో
మా అమ్మ పొద్దున్నే లేపింది, పొద్దున్న లేపగానే ఒకటి వేసానండి మొదలెడతాడు తర్వాత. వల్ల లివర్ వల్ల ఏం దొబ్బిందో తెలియదు కానీ మనం తిన్న తిండికి ఏది దొబ్బినా తప్పులేదు అనిపిస్తుంది. కొంచెం అరే చూసిన మాకు మనోడిలో కూడా మైండ్ గొప్పతనం దొబ్బేస్తుంది. ఏంటంటే నువ్వు మొన్న ఎప్పుడో డైలాగ్ కొట్టావు కదా, ఒక డైలాగ్ మనం వేసుకుంటే మనల్ని ఎవడ వేసినాడు అంటాడు. కరెక్టే, కానీ ఎంత చేసినప్పుడు వేసుకోకూడదు, తప్పు. పక్కన ఆబ్వియస్లీ వేస్తాడు అన్నప్పుడు నువ్వు వేసుకోకు, వేస్ట్. ఫ్రీ మోషన్ అవడం కోసం అభయాది మోదక్ అనే ఆయుర్వేదం టాబ్లెట్ తీసుకుంటున్నాను. కడుపులోని కండరాల రిలాక్సేషన్ కోసం మెగ్నీషియం తీసుకుంటున్నాను. మెగ్నీషియం కాంప్లెక్స్ కడుపులో కండరాలు రిలాక్సేషన్ కా ఏదో కాటర్ వీళ్ళు చెప్పాడు. పొద్దున్నే 9ంటికి రాగిజావ తాగాను. 9:30కి కొంచెం టేస్ట్ కోసం ఆవకాయ అన్నం తిన్నాను. 10ంటికి ఒక బొబ్బాస్కే మొక్క. 10:30 రే ఇందాకలైనా 3 గంటలు గ్యాప్ ఇచ్చాడు రా. ఇప్పుడు అరగంట పొద్దున్న కడుపు నొప్పి గట్టిగా వచ్చినట్టుంది, మొత్తం నరాలు పిండేలా వెళ్ళిసినట్టు వెలిగిస్తాడు, మొత్తం నరాలు దేవేస్తున్నాయి, ఆకలి ఆకలి అని. అరే ఇందాక లేదురా కడుపు నొప్పి వస్తుంది టాబ్లెట్. అసలే పొట్ట నొప్పి వచ్చి బాధపడుతున్నా సరే తినకూడదు అనుకుంటేనే అంత తినేస్తున్నాను. ఇంకా సాయంత్రం 4 గంటలకి బయటికి వెళ్ళి అడ్డమైన గడ్డి తింటే కాళ్ళు ఎరక్కొడతానని చెప్పేసి అను యోగట్లో ముస్లీ, డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చింది. ఇంతకీ అను ఎవరు? వాళ్ళ వైఫ్ ఏమో. సారీ మా తల్లి. నిజంగా ఈ ప్రింటర్ వల్ల నాకు సుమారుగా రోజు గంటన్నర సమయం కలిసి వస్తుంది. రాత్రి అయినా సరే పొట్ట నొప్పి ఇంకా తినేసి బయటికి ఆ పగత్బందిగా ప్లాన్ చేసావు. తిండి మానేసి జీరా సోడా తాగుతున్నాను. రాత్రి పడుకునే ముందు తిండి ఎక్కడ మానేసావు గురు నువ్వు? అన్నావు కదా పొద్దున్న 8ంటికి 9ంటికి ఏదో చెప్పాడు, తర్వాత 10:30 బ్యాక్ టు బ్యాక్ 3 అవగొట్టాడు. అరగంట గ్యాప్ లో స్టార్ట్ చేశాడు రా. అవునరా, 3 క్వశ్చన్లు అవగొట్టాడు రా. మళ్ళీ ఇప్పుడు 4 గంటలకో 5 గంటలకో అదేదో యోగట్ లో ఫ్రూట్స్ ఏవో తిన్నాడు. కట్ చేస్తే మళ్ళీ నైట్ 10ంటికి జీరా సోడా అన్నాడు. బాగానే ఇచ్చాడు. పొద్దున్న 10:30 to ఈవినింగ్ 5, చాలా గ్రేట్. ఇప్పుడు ట్విస్ట్ చూడు. ఆయుర్వేదం షాప్ లో దొరికే ఒక ఆవదం టాబ్లెట్ వేసుకున్నాను. అంతే, రాత్రి 3 నుంచి పొద్దున్న 5 వరకు మోషన్స్ దంచి కొట్టాయి. నీకు ఖాళీ అయిపోయింది, కడుపు ఫ్రీ అయిపోయింది. మళ్ళీ రేపు ఉదయానికి రెడీ అయిపోయింది. జర్రుంటే చచ్చిపోతుండేరా. ఏంటో పొద్దున్న లేగటమే ఆకలితో లెగుస్తాను. నా ఇంత పెద్ద పొట్టలో ఉన్న ఆకలితో నా తలలోని చిన్న బ్రెయిన్ లో ఉండే డైట్ అనే ఆలోచన ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. ఇన్ని ఓటములు ఎదురైనా డైట్ అనే కాన్సెప్ట్ మనోడు దరిదాపుల్లో కూడా రాదురా. సమస్య లేదు, భయపడతాడు డైట్. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకన్నా ఇలానే ట్రై చేయి, ఒక 130 దాకా వస్తావు. అబ్బా ట్రై చేస్తే తగ్గలరా, పెరగకూడదు. అరే ఆడికి అమ్మతో పెడరు అక్కడ. ఆడు 115, 130 ఉంటాడు. 130 దాకా వెళ్తా వస్తామంట. ప్రతిరోజు నా పొట్ట ఊరిస్తూ ఉంటుంది. అరే నాకు ఊరిచేతరాడు నిజంగానే. నా వరకు వీళ్ళ దగ్గర పెసరట్టు ఒకటే ఎప్పుడు తింటూ ఉంటాను. అదొకటే నాకు బాగా నచ్చుద్ది. మామూలు కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి మరీ పెనమంతా పెసరట్టు ఏమంట శుభ్రంగా ఆయిల్ వేసి రోస్ట్ కాల్చమంటాను. అది చెప్తుంది అదేరా. అక్కడ పెసరట్టు మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా వరకు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి పెద్ద చేయమంటాను అంటున్నాడు. ఇంట్లో 3 బళ్ళు ఉన్నాయి, 3 రిపేర్కి వచ్చినాయి. ఒక్కొక్కటి చేయించడం మొదలు పెట్టాను. ఎక్కడో 2 కిలోమీటర్ 110 ఏ బండి రిపేర్కి వచ్చాయంట. దాంట్లో అదే రిపేర్కి వచ్చేస్తే బాబు శివ నీకు దండం అని. దీని ప్రాబ్లం ఏంటంటే టైర్ లో గాలి లేదు. అది గాలి లేకపోవడమా ప్యాచ్ అని తెలియదు. కూర్చోవడం వల్ల వచ్చిన నష్టం అది బండికి. నువ్వు గాలి లేకపోవడమా, ధూళి లేకపోవడం, సొల్లు కబుర్లు ఆడక పాపం ఎవడో నువ్వు బయటకి వెళ్ళకు బ్రో అని జోడిస్తున్నాడు చేతులు. లిటరల్లీ వెళ్ళకు గురు, బయటికి వెళ్ళకు. వెల్కమ్ టు దెంగు తింటే బండి ఇవ్వడానికి టైం పడుతుందంటే సాయంత్రం రమ్మన్నాడు. మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాను. ఈ రోజు మొత్తం మీద 3. ఈ రోజురా నాకు ఈ ఒక్క వీడియోలో ఏమనిపించింది అంటే, అమ్మయ్య డైట్ తిన్నాను, గంటకోసారి తిన్నాను, అరగంటకోసారి తిన్నాను లేదురా ఇందులో. మొత్తానికి రిపేర్ చేయించుకోగలిగాను. ఇప్పుడే కదరా అన్నాను. లిసన్ టు యువర్ థాట్స్. నువ్వు మారుతావని అనుకున్న ప్రతిసారి గంటగా అది కూడా లాగించేశాను. ఇంకా రాత్రి 8ంటికి కాశీరేక్కాయ ఒకటి తీసుకున్నాను. ఇందాకే కదరా అదేదో జీరా రైస్ అన్నది. మధ్యలో గ్యాప్ లో చిన్న గ్యాప్ దొరికింది, చిన్న బొక్క ఇక్కడ. ఆ కజ్జికాయ ఏదో తిన్నాడు కదరా, అది ఈ పక్క వెళ్ళింది. ఈ పక్కన సారీ కరెక్ట్ మర్చిపోయాను. అన్నకి నీది నాది ఎంత ఉంటది, అన్నది ఎంత ఉంటది పొట్ట.
చెప్పాడు కదా 60 కేజీలు ఉన్న మీరే ఆ. 2 ఇడ్లీలు తింటే దానికి డబుల్ ఉన్నాను తినాలి. పొద్దున్నే బండిలో పెట్రోల్ అయిపోయింది. ఓ 30 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది. ఏ కారణం చేతైనా నడవాల్సి వస్తే సంతోషపడండి, బాధపడద్దు. నడక ఎప్పుడు ఆరోగ్యానికి మంచిదే. ఈ రోజు టిఫిన్ స్కిప్ చేద్దామని చెప్పి కొంచెం వేడి నీళ్ళు తాగడం అమ్మయ్యా, అన్న డైట్ లోకి వచ్చాడు రా మొత్తానికి. జరిగింది. కానీ జ్ఞానేంద్రియాలు నా ఆధీనంలో లేవండి, వాటి ఆధీనంలోనే నేను ఉన్నాను. ఇలాంటప్పుడు అనిపిస్తూ ఉంటది, ఋషులు యోగులు అందరూ కూడా అడవుల్లోకి వెళ్ళి ఎందుకు జీవిస్తున్నారో. సడన్గా ఎప్పుడైనా టెంప్ట్ అయినా సరే తినడానికి ఏం దొరకకూడదనేమో. మనకు అంటే జోక్ చేసావా? రుచుల మీద వేసాడు చిన్నది బిట్టి గ్యాప్. అంతా బిట్లు వేస్తున్నాడు మా మెల్లి మెల్లి వదులుతున్నాడు. అది కూడా చాయిస్ లేదు కదండి. ఆకలిస్తే చాలు 60 రకాలు దొరుకుతున్నాయి రోడ్డు మీద. సరే, అంత చాయిస్ ఉంది కదా, మంచి చాయిస్ని ఎంచుకుందామని పెసరట్టు తిందామని బండి దగ్గరకు వచ్చా. ఇన్నాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను అలా చూస్తూ ఎలా వదిలేస్తావరా అని పూరి నన్ను ప్రశ్నించింది. ఒక్క బ్యాచ్ పూరి ప్రశ్నించింది చూసావా? ప్రాస్ పంచే ఎవర్రా కొన్ని భుజాన్ని ఎత్తుకుని మోసుకుంటూ 2 అంతస్తులు ఎక్కి పైన ఆరేసేటప్పటికి నాకు సినిమా కనబడిపోతుంది. అన్నా, నువ్వు గాని ఇప్పుడు ఆ పని చేయకపోతే తర్వాత నిజంగానే ఇంకా పెద్ద సినిమా కనబడుతుంది నీకు, నువ్వు తినే తిండికి. నాకున్న ప్రస్తుత సిచ్యువేషన్ కి మెంటల్లీ చాలా మెస్సీగా ఉన్నాను. ప్రస్తుతానికి డైట్ మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. నా ప్రెసెంట్ కాన్సన్ట్రేషన్ అంతా ప్రస్తుతానికి ఏంట్రా? ఆ రోజుకి అట్ దట్ మూమెంట్ అట్ దట్ సెకండ్ అంతే, అది కరెక్టే. వచ్చినట్టు ఫుడ్ తింటున్నా సరే దానికి మించే కష్టపడుతున్నాను. యథా మామూలుగా ఇంట్లో అన్నం వండడం, మా అమ్మగారికి టిఫిన్ వేయడం, మళ్ళీ కాసేపటికి ఇలా ఎందుకు తింటున్నానంటే ఏదో ఒకటి హెల్తీ ఫుడ్ తినేసి మళ్ళీ నేను డైట్ లోకి వచ్చేసానని ఫీలింగ్ రావడం కోసం. నువ్వు రావట్లే, అది జస్ట్ నీకు ఫీలింగ్ అంతే. ఫీలింగ్ లాగే ఉండిపోతుంది, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వక్కర్లేదు ఆ ఫీలింగ్ గురించి. అంతే. రోడ్డు మీద వెళ్తుంటే సపోటాలు కనపడి ఆగి ఒక 20 సపోటారా పరోటా సపోటారా అమ్మ చెన్నై చేతిలో ఆ సపోటా కూడా ఇంతే ఉంది. అదే కదా, మనం పట్టుకుంటే సపోటా ఏంటి ఎంత ఉంది, తింటే తరిగిపోతులే తిను. పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఏ ఫుడ్ అయినా నాకు బాగా నచ్చుద్దండి. సో నాకు నచ్చలేని ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, పైన ఇలా మిక్చర్ జల్లేసుకుంటాను, అప్పుడు నాకు ఇట్టే నచ్చేస్తుంది. ప్రోటీన్ ఫుడ్ ఏది కరకరలాడదు. అంతేకాని తినడం మానేట్లేదు. మేనేజ్ చేస్తాడు ఆయన. అదే కష్టమైంది కూడా తినే మా పద్ధతి ఎలాగా ఏముంది, ఇష్టమైన వేస్తే కష్టమైన దాని మీద బాగుంటది కదా. బాబోయ్ ఆ తిండి ఏంటి ఆల్మోస్ట్ 6 eggs అంట. ముగ్గులు కాదు, నాకు కడుపు దేవేస్తుందిరా పెట్టేసరికి. మా రాజమండ్రి కంబాల్ చెరువు దగ్గర సాయంత్రం ఈ క్యారెట్ పరోటా వేస్తారు. నాకు ఇది పెద్దగా నచ్చదు. బీట్రూట్ పరోటా అంటే చాలా ఇష్టం, అది లేక ఇది తీసుకున్నాను. పరోటాతో ఆగలేదు. అదే కదా, ఇప్పుడు నీకు నచ్చంది ఏమైనా ఉంటే తినను, నీకు ఇష్టం లేదు నీకు నచ్చదు, అది లేదు కదా ఆయన తినేస్తే నచ్చలేదు తినేస్తున్నాడు రా, మొత్తాన్ని తినాలి అక్కడ కాన్సెప్ట్. అదే ఇప్పుడు నచ్చలేదు తినాలి అంటే నచ్చేది, నా చట్నీ నచ్చింది, చట్నీతో పాటు తినేస్తున్నాడు అంతే. తినడం ముఖ్యం అంతే, నచ్చిందేమని నచ్చిందేమని అనేది మన ప్లాన్. కానీ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండలేకపోవడం వల్ల ఇవన్నీ ఎక్స్ట్రాగా వెళ్ళిపోతున్నాయి. కొన్నిసార్లు మొండిగా ఇందాకే కదా బ్రో నచ్చలేదు నచ్చినట్టు తినేసావు, ఇప్పుడు నచ్చిందే నచ్చినట్టు తినేస్తున్నావా? మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అన్ని తినేస్తున్నాడు అంట ఆయన. నువ్వు అబ్జర్వ్ చేయలేదు అది? మరువను ఆహారంబును మరువను సంసార సుఖము. ఏంట్రా పద్దెలు పాడేస్తున్నాడు. నువ్వు తినుగురు అంతేగా, నువ్వు పాడకు. అన్ని వీడియోస్ లోని మనోడు వీడియోస్ అన్నిటిలోనే ఒకటేరా ఆడన్నట్టు ఇంకో అంతే అంతే. కానీ మెల్లిగా ఆయన కంటెంట్ చూపించుకుంటున్నాడు, మెల్లిగా ఆయన ప్రమోషన్ అన్నది ఆయన చేసుకుంటున్నాడు. సో గైస్, ఇది ఈ రోజు వీడియో. ఇంతకన్నా మా వల్ల అయితే కాదు, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆకలేసి వస్తుంది. సో నాకు ఇప్పుడే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసండి. కామెంట్ ముఖ్యం బిగ్లో. ప్లీజ్ లైక్ ద వీడియో యాజ్ వెల్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డబ్బా కదా.